పెసర దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి అలాంటి పెసర దోశని ఇంకాస్త హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి. సోక్ చేసిన పెసర్లు మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకునే ముందు పాలకూర కూడా యాడ్ చేయండి. దాంతోపాటు 2 పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా యాడ్ చేసి చక్కగా మనం బ్యాటర్ రెడీ చేసేసుకుందాం. వన్స్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే జీలకర్ర యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకా హ్యాపీ. వన్స్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత దోశ వేసేసేయండి. దోశ రెడీ అయిన తర్వాత గట్టి పల్లీ చట్నీతోటి ఈ దోశ తిని ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. అంతేకాకుండా ఇంకెప్పుడైనా పెసర దోశ వేసుకోవాలనుకుంటే ఇలానే ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫుడీ ఫ్లేవర్స్ అండ్ సబ్స్క్రైబ్ on YouTube channel Foodie Flavors. Bye.